హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మీరు నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం మీకు ఎలాంటి డెవలప్మెంట్ ఇష్యూస్ ఉన్న స్పార్క్లో కానీ, స్కేలాలో కానీ, పైథాన్లో కానీ, హడూప్ ఆర్ హైవ్, ఈవెన్ జీసీపీ, గూగుల్ క్లౌడ్లో, బిగ్క్వరీలో కానీ ఎలాంటి మీకు డౌట్స్ ఉన్నా కూడా మీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో దట్ నేను మీ కామెంట్స్ చూసి రెస్పాండ్ అవుతాను. సో ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు మనం ఎస్క్యూఎల్ సర్వర్ని ఉబంటూలో ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకుందాం. సో సో ముందుగా మనం టెర్మినల్ని ఓపెన్ చేసుకొని sudo apt update అని టైప్ చేయాలి. ఒకవేళ ఏవైనా అప్డేట్స్ ఉంటే కనుక అప్డేట్ చేసుకోవచ్చు. సో Ctrl+Shift+V ప్రెస్ చేస్తే పేస్ట్ అవుతుంది మనం కాపీ చేసుకున్న కంటెంట్. సో ఈ రకంగా అప్డేట్స్ అనేది చెక్ చేసుకుంటుంది. సో వన్స్ అప్డేట్ అయిన తర్వాత మనం అయితే చెక్ చేసుకోవచ్చు ఏవైనా అప్గ్రేడబుల్స్ ఉన్నాయో లేవో అని చెప్పి యూజింగ్ దిస్ కమాండ్. నేను ఏదైతే మీకు ఈ ఫైల్ని చూపిస్తున్నానో ఈ ఫైల్ అంతటిని కూడా నేను గిట్ హబ్లో పేస్ట్ చేస్తాను. ఈ ఫైల్ని నేను అక్కడైతే అప్లోడ్ చేస్తాను. సో దట్ మీరు ఆ ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని ఈ స్టెప్స్ అన్నిటిని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే, Ctrl+Shift+V అప్గ్రేడబుల్ చెక్ చేస్తుంది. ఎలాంటి అప్డేట్స్ కూడా లేవు. ఒకవేళ అప్డేట్స్ ఉంటే కనుక sudo apt upgrade అని చెప్పి టైప్ చేస్తే ఎగ్జిక్యూట్ చేస్తే మనకి అప్గ్రేడ్ అయిపోతాయి ఒకవేళ ఏమైనా ప్యాకేజెస్ అప్డేట్ కనుక ఉంటే. సో ప్రజెంట్ ఎలాంటి అప్డేట్స్ లేవు కాబట్టి 0 అప్గ్రేడెడ్ అని చూపిస్తుంది, 0 న్యూ ఇన్స్టాల్. తర్వాత మనకి ఈ ఉబంటు ప్రజెంట్ నా సిస్టంలో ఉబంటు 22.04 వెర్షన్ ఉంది. సో ఈ వెర్షన్కి ఏ MySQL సర్వర్ సూటబుల్ అవుతుంది అనేది సజెషన్స్ ఇస్తుంది ఈ కమాండ్ కనుక ఎగ్జిక్యూట్ చేస్తే యాప్ట్ క్యాష్ సెర్చ్ MySQL సర్వర్ అంటే. సో ఈ రకంగా సజెషన్స్ అయితే వస్తాయి మనకి. సో నేనైతే MySQL 8.0 అని ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. ఓకే, సో కాపీ చేసుకొని ఈ రకంగా sudo apt get install అని చెప్పి మన MySQL నేమ్ ఇస్తే ఇన్స్టాల్ అవుతుంది అనమాట. sudo apt get install అని చెప్పి ఈ సర్వర్ని మనం కాపీ చేసుకున్నాం కదా. సారీ, సో ఎంటర్ ప్రెస్ చేస్తే MySQL 8.0 ఇన్స్టాల్ అవుతుంది. సో ఇక్కడ డూ యూ వాంట్ టు కంటిన్యూ అంటే వై అని ఇవ్వాలి. సో ఈ రకంగా రిక్వైర్డ్ ప్యాకేజెస్ని, ఫైల్స్ని అన్నిటిని కూడా డౌన్లోడ్ చేసుకుంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అవన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకుంటుంది అనమాట. ప్రజెంట్ ఇది ఇన్ ప్రోగ్రెస్లో ఉంది, మీరైతే స్క్రీన్ పైన గమనించవచ్చు. సో MySQL అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది, మీరు గమనించవచ్చు ఇది. సో సో వన్స్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ MySQL అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాలేషన్ అయిందా లేకపోతే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అని చెక్ చేసుకోవాలంటే సిస్టమ్ CTL ఈజ్ యాక్టివ్ MySQL అంటే ఇది యాక్టివ్ అని చూపిస్తే కనుక మనకు ఎలాంటి ఇష్యూస్ లేనట్టు. సో Ctrl+Shift+V ప్రెస్ చేస్తే మనం అయితే చూడొచ్చు యాక్టివ్ అని ఉంది. సో సక్సెస్ఫుల్గా మనం అయితే MySQL సర్వర్ని ఇన్స్టాల్ చేసుకోగలిగాం. సో వన్స్ ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మనం అయితే కాన్ఫిగర్ చేసుకోవాలి. ఫస్ట్ రూట్ యూజర్తో MySQL సర్వర్ని కాన్ఫిగర్ చేసుకోవాలి. సో Ctrl+Shift+V ప్రెస్ చేస్తే సో sudo MySQL సెక్యూర్ ఇన్స్టాలేషన్ అనగానే ఈ రకంగా మనకు కనిపిస్తుంది. కనెక్టింగ్ టు MySQL సర్వర్ యూజింగ్ ఏ బ్లాంక్ పాస్వర్డ్, వ్యాలిడేటింగ్ పాస్వర్డ్ కాంపోనెంట్ కెన్ బి యూజ్డ్ టు టెస్ట్ పాస్వర్డ్స్. సో ఇక్కడ మీకు వుడ్ యూ లైక్ టు సెటప్ వ్యాలిడేట్ పాస్వర్డ్ కాంపోనెంట్ అని అడుగుతుంది. సో ఎస్ అని టైప్ చేస్తే మనకు పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. నేనైతే నో అని టైప్ చేస్తున్నాను. సో రూట్కి పాస్వర్డ్ని సెట్ చేయమంటుంది. సో
ఓకే. నాకైతే ఎర్రర్ వస్తుంది. లెట్ మీ చెక్. మనం బ్లాంక్ పాస్వర్డ్ కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే. లెట్ మీ చెక్. సో ఈ సెక్యూర్ కనెక్షన్ అనేది 2 రకాలుగా చేయొచ్చు. నాకు ఇక్కడ సుడో మైసీక్వెల్ సెక్యూర్ ఇన్‌స్టాలేషన్‌లో ఇష్యూ వస్తుంది. నేను పాస్వర్డ్ టైప్ చేసినా కూడా ఈవెన్ ఎంప్టీ పాస్వర్డ్ ఇచ్చినా కూడా ఇష్యూ వస్తుంది. సో మనం ఈ ఇన్‌స్టాలేషన్‌ని ఈ సెక్యూర్ ఇన్‌స్టాలేషన్‌ని డిఫరెంట్ వేలో కూడా మనం చేసుకోవచ్చు. సో డైరెక్ట్‌గా మనకు ఆల్రెడీ మైసీక్వెల్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయింది కాబట్టి, సో నేను వేరే టెర్మినల్‌ని ఓపెన్ చేసుకొని నేనైతే మైసీక్వెల్‌ని ఓపెన్ చేసుకుంటున్నాను. సో సుడో మైసీక్వెల్ అనగానే మనం మైసీక్వెల్ టెర్మినల్‌లోకి అయితే ఎంటర్ అయిపోవచ్చు. సో ఈ రకంగా మనం సక్సెస్‌ఫుల్‌గా మైఎస్క్యూఎల్ టెర్మినల్‌లోకి మనం ఎంటర్ అయిపోయామన్నమాట. ఓకే. సో వన్స్ ఎంటర్ అయిన తర్వాత ఏదో 2 వేస్, మనం సుడో మైసీక్వెల్ సెక్యూర్ ఇన్‌స్టాలేషన్ యూజ్ చేసుకొని పాస్వర్డ్ సెట్ చేసుకొని ఆ యూజర్‌తో మనం కనెక్ట్ అవ్వచ్చు. లేదంటే గనక బై డిఫాల్ట్ రూట్ యూజర్ అనేది ఎంప్టీ పాస్వర్డ్‌తో ఇన్‌స్టాల్ అవుతుంది. సో తర్వాత మనం ఈ రూట్ పాస్వర్డ్‌కి మనం పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవచ్చు. యాక్చువల్‌గా నేను ఈ సుడో సెక్యూర్ ఇన్‌స్టాలేషన్ ద్వారా రూట్‌కి నేను పాస్వర్డ్‌ని ఎనేబుల్ చేద్దాం అనుకున్నాను. బట్ సమ్ ఇష్యూస్ వస్తున్నాయి. సో సెకండ్ వేలో ఏంటంటే సుడో మైసీక్వెల్ ఎంటర్ చేసుకొని ఈ రకంగా మనం రూట్ యూజర్ పాస్వర్డ్‌ని అయితే మనం సెట్ చేసుకోవచ్చు. ఇదే సజెషను మనకిక్కడ ఈవెన్ టెర్మినల్‌లో కూడా మనకు సజెస్ట్ చేస్తుందన్నమాట. ఇక్కడ మీరు ఎక్సెప్షన్ అయితే చూసుకోవచ్చు. సో ఇదే సజెషన్ ఇక్కడ కూడా మనకు చూపిస్తుంది. ఓకే. సో కంట్రోల్ షిఫ్ట్ వి. సో క్వరీ అయితే ఎగ్జిక్యూట్ అయింది. లెట్ మీ ఫార్మేట్ ఇట్ వెల్. ఆల్టర్ షిఫ్ట్ వి. సో ఆల్టర్ 0 rows ఎఫెక్టెడ్. క్వరీ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది వితౌట్ ఎనీ ఇష్యూస్. సో నెక్స్ట్ మనం ఫ్లష్ ప్రివిలేజెస్ అని ఎగ్జిక్యూట్ చేయాలి. సో దట్ ప్రివిలేజెస్ అనేవి అప్డేట్ అవుతాయి అన్నమాట. సో కంట్రోల్ షిఫ్ట్ వి. ఎగ్జిక్యూట్ కంప్లీట్ అయింది. సో మనం సో ఇప్పుడు మైసీక్వెల్ విత్ రూట్ యూజర్తో లాగిన్ అవుదాం. సో ముందుగా మనం మైసీక్వెల్ టెర్మినల్ నుంచి ఎగ్జిట్ అయిపోదాం. సో ఎగ్జిట్ అని టైప్ చేస్తే ఎగ్జిట్ అయిపోతాం. సో కంట్రోల్ ఎల్ ప్రెస్ చేస్తే మనకి టెర్మినల్ అనేది క్లియర్ అవుతుంది. సో ఇప్పుడు మనం రూట్ యూజర్ అండ్ మనం ఏవైతే సెట్ చేసామో పాస్వర్డ్తో మనం అయితే లాగిన్ అవుదాం. సో ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. ఈ రకంగా ఎంటర్ చేయగానే మైసీక్వెల్ -u రూట్ అనేది యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయమంటుంది. సో పాస్వర్డ్ మనం ఇచ్చుకున్నది ఇది క్యాపిటల్ P పాస్వర్డ్ 123 అండ్ #@ ఎక్స్క్లమేటరీ అనేది ఇచ్చుకున్నాం. సో ఇది మనం అక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో క్యాపిటల్ P పాస్వర్డ్ #@ ఎక్స్క్లమేటరీ. సమ్ ఇష్యూ వస్తుంది. లెట్ మీ చెక్. నేనైతే పాస్వర్డ్ని తప్పుగా ఎంటర్ చేశాను. సో లెట్ మీ ట్రై అగైన్. సో రూట్ యూజర్తో మనం మళ్ళీ లాగిన్ అవుతున్నాం. నేను జస్ట్ ఇక్కడ పాస్వర్డ్ నేను కాపీ చేసుకుంటున్నాను. ఎక్స్క్లమేటరీ అనేది మిస్ అయింది ఇందాక. సో ఈ రకంగా మనం ఇచ్చుకోవాలి పాస్వర్డ్ని. సో ఇక్కడ కాపీ చేశాను అండ్ పేస్ట్ చేస్తున్నా పాస్వర్డ్ని. ఎంటర్ చేయగానే సక్సెస్ఫుల్గా లాగిన్ అయితే అయిపోయాను యూజర్తో. విత్ రూట్ యూజర్తో సక్సెస్ఫుల్గా అయితే లాగిన్ అయిపోయాను. సో మనం తర్వాత సక్సెస్ఫుల్గా లాగిన్ అయిన తర్వాత ఒకసారి స్టేటస్ అనేది చెక్ చేసుకుందాం. ఇక్కడ స్టేటస్ అని టైప్ చేస్తే స్టేటస్ చూపిస్తుంది. సో ఈ రకంగా స్టేటస్ అనేది డిస్ప్లే చేస్తుంది. కనెక్షన్ ఐడి అనేది 14 అండ్ ఈ లైనెక్స్ మెషిన్ నా ఉబంటు వర్షన్ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఉబంటు 22.04. మీకు నేను
చెప్పాను కదా! నా సిస్టమ్‌లో ఉబుంటూ ఓఎస్ 22.04 వెర్షన్ అయితే ఉంది. సో, సేమ్ ఇక్కడ డిస్‌ప్లే చేస్తుంది. అండ్ మైసీక్వెల్ వెర్షన్ వచ్చేసి 8.0. సో, ఆ వెర్షన్ కూడా మీరు ఇక్కడ గమనించుకోవచ్చు. సో, ఈ డేటా ఈ స్టేటస్ అంతా కూడా ఇక్కడ మనకి ఆహ్, ఇక్కడైతే వెరిఫై చేసుకోవచ్చు. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఏవైతే వెర్షన్స్ ఉన్నాయో ఆ వేరియబుల్స్ అన్నిటిని కూడా, అంటే వేరియబుల్స్ లైక్ వెర్షన్స్ అనేది ఏమైనా చూడాలనుకుంటే జస్ట్ ఫర్ ఈ రకంగా చూసుకోవచ్చు మనం. అడ్మిన్ టీఎల్ఎస్ వెర్షన్, ఇమ్మీడియట్ సర్వర్ వెర్షన్, ఏవైతే వెర్షన్కి సంబంధించినవి ఉన్నాయో లైక్ వెర్షన్స్ అనే ఇవన్నీ కూడా డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ మనం అయితే ఒక డేటాబేస్ని క్రియేట్ చేసుకుందాం. అట్ ద సేమ్ టైం ఒక యూజర్ని క్రియేట్ చేసుకుందాం. క్రియేట్ చేసుకొని సో ఈ డేటాబేస్కి అయితే ప్రివిలేజెస్ ఇచ్చుకుందాం. ఓకే. కంట్రోల్ షిఫ్ట్ వి ప్రెస్ చేస్తే క్రియేట్ డేటాబేస్ నేమ్ ఇస్తే కనుక డెమో డీబీ అనేది నా డేటాబేస్ నేమ్. సో ఇది క్రియేట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. సో ఐ థింక్ ఇట్స్ నాట్ షో డేటాబేస్. సో ఆల్రెడీ డేటాబేస్ క్రియేట్ అయింది. సో నెక్స్ట్ నేను యూజర్ని క్రియేట్ చేసుకుంటున్నాను. యూజర్ని క్రియేట్ చేసుకునేటప్పుడు సేమ్ టైం నేను ఈ డెమో డేటాబేస్ కూడా నేను ప్రివిలేజెస్ అప్లై చేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే యూజర్ని క్రియేట్ చేద్దాం. సో యూజర్ని క్రియేట్ చేసిన తర్వాత నేను ఈ డెమో డీబీకి నేనైతే పర్మిషన్స్ ఇచ్చుకుంటున్నాను. సో పర్మిషన్స్ అయితే ఇచ్చేసుకున్నాను ఈ డేటాబేస్కి. సో ఈ రకంగా మనం డేటాబేస్ని క్రియేట్ చేసుకోవచ్చు. సిమిలర్గా ఒక యూజర్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నేను శ్రీను అనే యూజర్ని క్రియేట్ చేశాను. అండ్ ఆఫ్టర్ దట్ మీరు ఈ శ్రీను అనే యూజర్కి డెమో డేటాబేస్ మీద పర్మిషన్స్ అన్నీ కూడా మొత్తం అన్ని పర్మిషన్స్ అంటే క్రియేట్, డిలీట్, ఇన్సెట్, సెలెక్ట్ అన్ని పర్మిషన్స్ కూడా ఆల్ అంటే అన్ని పర్మిషన్స్ కూడా ఈ శ్రీను అనే యూజర్కి డెమో డేటాబేస్ మీద ఉన్నాయన్నమాట. సో శ్రీను అనే యూజర్తో లాగిన్ అయ్యి మీరు అన్ని ఆపరేషన్స్ ఈ డేటాబేస్ మీద పెర్ఫామ్ చేసుకోవచ్చు. ఓకే. సిమిలర్‌గా మీకు ఈ ఏవైతే యూజర్స్ ఉన్నాయో అవన్నీ డిస్‌ప్లే చేయాలనుకుంటే గనక ఈ కమాండ్‌ని యూజ్ చేసుకొని డిస్‌ప్లే చేయొచ్చు. సో, సెలెక్ట్ యూజర్ హోస్ట్ ఫ్రమ్ మైఎస్‌క్యూఎల్ డాట్ యూజర్ అని టైప్ చేస్తే ఈ రకంగా యూజర్స్ అనేవి కనిపిస్తాయన్నమాట. సో, శ్రీను అనే యూజర్‌ని మనం క్రియేట్ చేసాం. అండ్ బై డిఫాల్ట్‌గా మనకు రూట్ అనే యూజర్ క్రియేట్ అయింది. సిమిలర్‌గా సెషన్, ఇన్ఫో స్కీమా, సిస్మింట్ ఇవన్నీ కూడా బై డిఫాల్ట్‌గా క్రియేట్ అవుతాయి. సో ఓకే. ఈ రూట్ అనే యూజర్కి మనం పాస్వర్డ్ని సెట్ చేసుకున్నాం. మీరు ఈ రూట్ యూజర్తోనే మనం ప్రజెంట్ లాగిన్ అయ్యాం అనమాట. ఓకే. తర్వాత మనం ఇప్పుడు శ్రీను అనే యూజర్కి సమ్ పర్మిషన్ సెట్ చేసాం కదా! సో ఆ పర్మిషన్స్ చూడాలంటే షో గ్రాంట్స్ ఫర్ శ్రీను అంటే యూజర్ నేమ్ ఇస్తే కనుక గ్రాంట్స్ అనేవి చూపిస్తాయి అన్నమాట. గ్రాంట్ యూసేజ్ ఆన్ స్టార్ టు శ్రీను, గ్రాంట్ ఆల్ ప్రివిలేజెస్ ఆన్ డెమో డీబీ. ఓకే. ఇవి ఈ పర్మిషన్స్ మనం సెట్ చేసాం కాబట్టి ఇవన్నీ డిస్ప్లే చేస్తుంది. సో లాస్ట్ సో అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ మనం మైఎస్క్యూఎల్ సర్వీస్ స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే మనం ఈ సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ మైఎస్క్యూఎల్ డాట్ సర్వీస్ అని టైప్ చేస్తే మనం అయితే స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు. సో మైఎస్క్యూఎల్ టెర్మినల్ నుంచి ఎగ్జిట్ కావాలంటే ఎగ్జిట్ అని టైప్ చేస్తే ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. ఈ రకంగా బాయ్ అనే మెసేజ్ చూపిస్తుంది. ఓకే. స్టేటస్ ఈ రకంగా చెక్ చేసుకోవచ్చు. సో ప్రెజెంట్ యాక్టివ్ రన్నింగ్లో ఉంది. ఒకవేళ స్టాప్ చేసుకోవాలనుకుంటే సిస్టమ్ సిటిఎల్ స్టాప్ అని చెప్పి మైఎస్క్యూఎల్ డాట్ సర్వీస్ అని ఇస్తే స్టాప్ అయిపోతుంది. స్టార్ట్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ మా సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ మైఎస్క్యూఎల్ డాట్ సర్వీస్ అని టైప్ చేస్తే మనకు స్టార్ట్ అయిపోతుంది. నేను మీకు స్క్రీన్ పైన కమాండ్స్ కూడా చూపిస్తాను. సో ఈ రకంగా సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ మైఎస్క్యూఎల్ డాట్ సర్వీస్ అంటే స్టార్ట్ అవుతుంది. సిమిలర్గా స్టాప్ అని టైప్ చేస్తే స్టాప్ అయిపోతుంది. ఓకే. స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ మైఎస్క్యూఎల్ డాట్ సర్వీస్ అని టైప్ చేస్తే మీకు స్టేటస్ అనేది కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.